నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్ అండి. మరి ఇప్పుడు మనతో పాటు రాజగోపాల్ గౌడ్ గారు ఉన్నారు. మరి వారి మాటలు తెలుసుకుందాం. ఒక యువ నాయకుడికి కోల్పోవడం జరిగింది. మరి అది అనుమానాస్పదంగా జరిగిన విషయమా, లేకపోతే ఇంకా దాని వెనకాల ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాము. సార్ నమస్కారం అండి. ఈ రోజు ఏ విధంగా అయితే ఒక యువ నాయకుడిని మీరు కోల్పోయారు, ఒక బీజేపీ కోల్పోయారు, మరి అదే విధంగా మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కమిషనర్ ముందు మీరు మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి వారు ఏ విధంగా స్పందించారు? మేము మంచి కార్యకర్త తమ్ముడు సోదరుని కోల్పోయినందుకు చాలా దిగ్భ్రాంతికి గురైనాం. మాకు మనశ్శాంతి, రాత్రి నుంచి గిట్ట చాలా శోక సముద్రంలో మునిగి తేలుతున్నారు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఇక్కడ జరిగినటువంటి అక్కడ ఒత్తిళ్లు చేసి అతన్ని ప్రాణాన్ని బలిగొన్నటువంటి వాళ్ళను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము డీసీపీ గారిని కలవడం జరిగింది. ఆల్రెడీ డీసీపీ గారు ఆ విషయంను విచారిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒక 2 రోజుల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ కేసును వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత విచారణ జరిపి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తామనే విషయాన్ని మాకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సార్, ఇక్కడ చూసుకుంటున్నట్లయితే చాలా మంది అనుమానం పడుతున్నారు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకులు ఎంతో ఉండొచ్చు, పాల్గొనొచ్చు అని అనుకుంటున్నారు. మరి దీనిపై అనుమానం ఏం లేదు, దీంట్లో డౌట్ లేదు. ఏది ఉన్నా కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దొందే. వాళ్ళిద్దరు కలిసే భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో చురుకుగా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కావడం కోసం ప్రయత్నిస్తుంటే వాళ్ళు అధికారాన్ని అండగా పెట్టుకొని గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల దౌర్జన్యంతో సంపాదించిన డబ్బులను గుమ్మరిస్తూ ఈ 2 పార్టీలు కలిసి బీజేపీని గ్రామాలలో ఎదగకుండా ప్రయత్నిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు గుణపాఠం చెప్తూ ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీలు ఆ 2 గిట్ట బీఆర్ఎస్ కాంగ్రెస్. కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గ్రామ పంచాయతీల్లో అత్యధికమైనటువంటి పంచాయతీలు గెలుచుకుంటామని చెప్పి నేను తెలియజేస్తాను. చివరిగా మీరు కమిషనర్ కి ఏదో టైం ఇచ్చారు, గడువు ఇచ్చారు 11 తారీఖు వరకు నుంచి. మరి 11 తారీఖు వరకు వారు ఏ విధంగా కార్యాలు చేపట్టకపోతే ఏం చేయాలి? తప్పకుండా ఈ విషయాన్ని కమిషనర్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి, డీసీపీ దగ్గరికి, ఐజీ దగ్గరికి వెళ్తాం. ఈ విషయాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 100% చెప్తున్నా కదా. ఆ శేఖర్ చావుకి ఎవరైతే కారకులయ్యారో వారందరిని అరెస్ట్ చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా తమ పోరాటాలను కొనసాగిస్తారు. మరి చూస్తున్నారు కదండి, ఇక్కడ మనము ఇక్కడ కమిషనర్ దగ్గర బీజేపీ కార్యకర్తలందరూ వచ్చేసి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ మెమరాండం లో వారు స్పష్టంగా తెలియజేశారు, ఎవరైతే ఆవు శేఖర్ అనుమానాస్పదంగా పట్టాలపై ఆయన మృతదేహం దొరికిందో మరి అది అనుమానమైన లేకపోతే ఆయన చావుకి ఎవరు కారణం అనేసి ఇంకా తెలియలేదు. వాళ్ళు చేపడుతున్నారు అనేసి పోలీసు మాత్రం చెప్పారు, తనిఖీలు చేపడుతున్నారు అన్నారు. మరి దీనిపైన మనతో పాటు కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. మరి 11 తారీఖు వరకు ఇక్కడ కమిషనర్ కి, ఇక్కడ పోలీసులకి వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది, గడువు ఇవ్వడం జరిగింది. మరి ఆ 11 తారీఖు తర్వాత ఎలక్షన్స్ కాబట్టి దాని తర్వాత దానిలోపు మీరు పట్టుకుంటే సరే, లేకపోతే దాని తర్వాత మేము కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు. కెమెరామెన్ శంకర్ తో మాధురి, TG5.